జగన్ గారు లండన్ ఎళ్ళటానికి పాస్‌పోర్ట్ రద్దయిపోయింది. జగన్ గారికి షాకు. పాస్‌పోర్ట్ రద్దు చేసిన హైకోర్టు, పాస్‌పోర్ట్ రద్దు చేసిన పాస్‌పోర్ట్ ఆఫీసు. ఏమి థంబ్‌నెయిల్స్ పెట్టి ఒకే విధంగా ఏం కొడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ అనేది ముఖ్యమంత్రి పదవి పోతే అందరికీ పోతుంది. అదొక షాకింగ్ న్యూస్ అది. ఏమి ఎల్లో మీడియా ఛానల్స్ ఏమి ప్రచారం చేస్తున్నారు? డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ రద్దు. జగన్‌కి షాక్ ఏంటి? ఎప్పుడైతే ముఖ్యమంత్రి పోయిందో ఆటోమేటిక్‌గా దాంతో వచ్చినటువంటి డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ పోయిద్ది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఎవరికిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి అపాయింటెడ్ రిప్రజెంటేటివ్స్ ఫారెన్ వెళ్ళటానికి డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఇస్తారు. ఆల్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణిస్తారు రాజ్యాంగం ప్రకారం. సో జగన్ బికేమ్ చీఫ్ మినిస్టర్, గాట్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్. నవ్ ఈజ్ నో మోర్ చీఫ్ మినిస్టర్, సో పాస్పోర్ట్ విల్ బి టేకెన్ బ్యాక్. ఓకే, ఆయన ఓన్లీ ఎమ్మెల్యే, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి పాస్పోర్ట్ ఇవ్వరు, అది తీసేస్తారు. సరే, జనరల్ పాస్పోర్ట్కి అప్లికేషన్ పెట్టారు. జనరల్ పాస్పోర్ట్ కూడా వాళ్ళకి ఏదో న్యూస్ ప్రకారం 1 ఇయర్కి ఇచ్చారట. 1 ఇయర్ కంటే నాకు తెలిసిన వరకు 1 ఇయర్ అనే రాసి ఉండదు. ఇప్పుడు కొన్ని స్పెషల్ కండిషన్స్లో నో టైమ్ స్పెసిఫైడ్ పాస్పోర్ట్లు ఇస్తారు. అంటే టైం నాట్ స్పెసిఫైడ్ పాస్పోర్ట్స్. ఆ పాస్పోర్ట్ మీద టైం ఉండదు. ఇప్పుడు మనకు వచ్చే పాస్పోర్ట్ మీద 10 ఇయర్స్ వ్యాలిడిటీ, 10 ఇయర్స్. కొంతమందికి 5 ఇయర్స్ ఉండేది వ్యాలిడిటీ. ఓకే, నా పాస్పోర్ట్ 10 ఇయర్స్. కొన్ని ఏంటంటే 5 ఇయర్స్ ఉంటాయి. అక్కడ సిటిజన్ కాకపోతే, లేదంటే వలస వచ్చారు కానీ ఇంకా వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్స్ రాలేదు, అట్లాంటి కండిషన్స్లో, స్పెషల్ కండిషన్స్లో వాళ్ళకి నో టైమ్ స్పెసిఫైడ్ పాస్పోర్ట్లు ఇస్తారు. మోరోవర్, క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళు కూడా నో టైమ్ స్పెసిఫైడ్ పాస్పోర్ట్స్. జగన్మోహన్ రెడ్డి గారికి పాస్పోర్ట్ మీద టైం రాసి ఉండరు. టైం రాయకపోతే విదిన్ 1 ఇయర్లో రెన్యూవల్ చేసుకోవాలని ఒక రూల్ ఉంది. 1 ఇయర్ అయినా కానీ 5 ఇయర్స్ అయినా కానీ ఆయన కోర్టులో పాస్పోర్ట్ తీసుకొని ఆయన వెళ్ళిపోతారు లండన్కి. దాంట్లో షాక్ ఏముంది, న్యూస్ ఏముంది? అదొక పెద్ద న్యూసా? డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది, జగన్కి షాక్ అని. అది ఏదో జరిగింది, కోర్టులో ఏదో జరిగింది అని ప్రజలకు ఇంప్రెషన్ ఇవ్వడానికే. టూ మచ్ ఆఫ్ ప్రపగండా. ఇది ఇతను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక థంబ్‌నెయిల్ చదువుతున్నా. దేశం వదిలి పారిపోతాడనే పాస్పోర్ట్ ఇవ్వలేదట. చర్చా కార్యక్రమం. దేశం వదిలి పారిపోతాడని పాస్పోర్ట్ ఇవ్వలేదని చర్చా కార్యక్రమం. ఇది నిజంగా ఒక కామన్ మ్యాన్ చూశాడు అనుకోండి, అంటే కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ తెలియని వాళ్ళు చూశారనుకోండి, జనరల్గా అవునా దేశం వదిలి పారిపోతున్నాడని చెప్పేసి కోర్టులు పట్టుకున్నాయంట, పాస్పోర్ట్లు ఆపేసాయంట అని చెప్పేసి అనుకోరు. కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు అనుకుంటారా లేదా? సింపుల్గా అక్కడ జరిగింది అడ్డుకోవటం ఏం కాదు. సింపుల్గా జరిగింది నా నాలెడ్జ్ ప్రకారం. నాకు తెలియదు, నేను వాళ్ళతో ఏం మాట్లాడలేదు, వాళ్ళు నాకేం చెప్పలేదు పాస్పోర్ట్ ఏమైంది. న్యూస్ వచ్చిన ప్రకారం జనరల్ నాలెడ్జ్ చెప్తున్నా. జనరల్ నాలెడ్జ్ ఏంటంటే, ముఖ్యమంత్రి పదవి పోగానే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయింది. ఒక స్టూడెంట్ కాలేజీ ఐడి కార్డు ఇస్తారు. ఆ కాలేజీ కోర్స్ అయిపోయి బయటికి రాగానే ఐడి కార్డు ఇన్వాలిడ్ కదా, తీసేసుకుంటారు కదా కాలేజీ. అలాగే అదే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పోయిద్ది. దాంట్లో న్యూసే కాదు, దాన్నే పెద్ద న్యూస్ చేస్తున్నారు. ఐ మీన్ కోర్టు రద్దు చేసేది ఏంది? 5 ఇయర్స్ టర్మ్ అయిపోయింది, అని తీసేసుకుంటారు పాస్పోర్ట్. ఓకే సార్, అదొకటి. హైకోర్టు ఇదేంటి, దేశం వదిలి పారిపోతాడని చెప్పేసి పాస్పోర్ట్ తీసుకున్నారని చెప్పి రూమర్ అని టీవీలో ప్రచారం చేస్తున్నారు. నా తెలిసిన వరకు అక్కడ ఏంటంటే, క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళకి పాస్పోర్ట్ ఇస్తారు, దాని మీద టైం వేయరు.
10 ఇయర్స్‌కి వ్యాలిడ్, 5 ఇయర్స్ వ్యాలిడ్ అని దాని మీద టైం ఉండదు. ఆ టైం లేని పాస్‌పోర్ట్‌లన్నిటికి కూడా 1 ఇయర్‌లో రెన్యూవల్ చేసుకోవాలని రూల్ ఉంది. కాబట్టి 1 ఇయర్ పాస్‌పోర్ట్ కాబట్టి 5 ఇయర్స్ టైం ఎయ్యండి లేదా 10 ఇయర్స్ టైం ఎయ్యండి అని ఆయన కోర్ట్‌లో లంచ్ మోషన్ పిటిషన్ ఏసినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కోర్టు దాన్ని విచారించి అవకాశం ఉంటే ఇస్తారు. లేదంటే 1 ఇయర్ పాస్‌పోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఎళ్తుంది 20 రోజులే కదా! 20 రోజులకి 1 ఇయర్ పాస్‌పోర్ట్ సరిపోదా? ఎళ్తారు. కాకపోతే ఎందుకు టైం ఇవ్వలేదు అని ఏసుంటారు వీళ్ళు. క్యూరియాసిటీ కోసం. ఓకే. అంతే. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. థాంక్ యూ.